బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తొలి రోజు ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. రాజకీయంగా బద్ధ శత్రువులుగా భావించే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మధ్య జరిగిన సంభాషణ అందరి దృష్టి ఆకర్షించింది. చాలా కాలం తర్వాత అసెంబ్లీకి విచ్చేసిన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభలో తన సీటులో కూర్చునుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన వద్దకు వెళ్లారు. కేసీఆర్ తో కరచాలనం చేసిన రేవంత్ రెడ్డి బాగున్నారా అంటూ ఆత్మీయంగా పలకరించారు. దీనికి కేసీఆర్ చిరునవ్వుతో స్పందిస్తూ బాగున్నాను అని సమాధానమిచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా కేసీఆర్ వద్దకు వెళ్లి ఆయనకు అభివాదం చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ ను కలిసి పలకరించారు. మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ రోజు ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది అనే చెప్పాలి. రాజకీయంగా బద్ధ శత్రువులుగా భావించే ప్రెసెంట్ సీఎం అలాగే పాస్ట్ సీఎం కేసీఆర్ ఇద్దరూ కూడా చాలా చక్కగా పలకరించుకున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అయింది. అందరికంటే ముందుగానే కేసీఆర్ సభ్యుల కంటే ముందుగానే వచ్చి తన కుర్చీలో కూర్చున్నారు. అయితే ఆ తర్వాత సభ్యులంతా ఒకరి తర్వాత ఒకరు రావడం జరిగింది. అయితే అసెంబ్లీ సమావేశంలోకి ఎంటర్ అయిన సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు అటు కేసీఆర్ కు కరచాలనం చేసిన దృశ్యాలు కూడా అందరినీ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం. మనం అంతా కూడా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా రారా అని ఎట్టకేలకు కేసీఆర్ అయితే అసెంబ్లీ సమావేశానికి వచ్చారు. ఆ తర్వాత జరిగిన ఆసక్తికర సంఘటన మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పై. అటు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ ను కరచాలనం చేసి పలకరించారు. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి. అటు కేసీఆర్ కూడా బాగున్నాను అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి రిప్లై ఇచ్చారు. మొత్తంగా కూడా ఇది ఒక ఆసక్తికర ఘటననే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బద్ధ శత్రువులుగా వీరిని రాజకీయాల్లో అందరూ కూడా భావిస్తూ ఉంటారు. ప్రెసెంట్ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అటు సీఎం కేసీఆర్ కావచ్చు, ఇద్దరు కూడా రాజకీయంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు కావచ్చు, బద్ధ శత్రువులుగా కూడా వారు రాజకీయ పరంగా అందరూ భావిస్తూ ఉంటాం. అయితే ప్రెసెంట్ ఈ ఆసక్తికర ఘటన అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందనే చెప్పాలి. అటు రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేసీఆర్ బాగునా అంటూ కూడా కేసీఆర్ సమాధానం చెప్పారు. అటు